ఓర్ దీని తస్స దియ్యా అందరూ హాయిగా పడుకున్నారేంట్రా లేవండ్రా లేవండి. అరే రెడ్డర్కు లేవరా నీకు దెబ్బలు పడాలరా తీసుకో. అరే దీని తస్స దియ్యా లేవరా గ్రీన్ స్పైడర్ మ్యాన్ నీకు కూడా దెబ్బలు పడతాయి తీసుకో. అరే లేవరా డోరేమాన్ తొందరగా లేవాలి లేదంటే ఇలాంటి దెబ్బలు ఇంకా తగులుతాయి. అరే బనానా లేవురా లేవు ఇక్కడ నేను కొడుతుంటే అర్థం అవ్వట్లేదా? అరే జాన్ ది డాన్ నీకు సపరేట్ గా చెప్పాలా లేవు. అరే లేవురా నోబితా. అరే సించాన్ ఇంకా పడుకున్నావేట్రా లేవు. అరే దీని తస్సది యా పతులు లేవు. అరే పాండా లేవు. అరే రుద్ర నువ్వొక్కడిగా ఉన్నావు నువ్వు కూడా లేవు. ఈరోజు నేను మీ అందరికీ మెగా ఆటో ర్యాంప్ ఛాలెంజ్ని పెడుతున్నాను. ఇందులో మీలో ఎవరైనా విన్ అవుతారు కదా వాళ్ళకి బోలెడంత బంగారాన్ని గిఫ్ట్గా ఇస్తాను. ఒకవేళ మీరు విన్ అవుతానే అప్పుడు మీరు ఆ బంగారంతో ఏమైనా కొనుక్కోవచ్చు. అర్థమవుతుందా? అయితే ముందు ఈ ర్యాంప్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ముందు మనం ఇలా రోడ్డు పైన వెళ్తూ ఉండాలి. తర్వాత మధ్య మధ్యలో ఇలా చాలా చోట్ల నీళ్లు ఉంటాయి. మీరు ఆ నీళ్లలో మీ ఆటోని పాడవకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అలా మొత్తం ఈ చివరి వరకు ఎవరైతే వస్తారో వాళ్ళే విన్నర్. వాళ్ళకి ఈ బంగారం అంతా ఇస్తాను. సరే ముందుగా నేనైతే వెళ్తాను. నా దగ్గర ఉన్న ఆటో ఎల్లో కలర్లో ఉంది. దీనిని మనం జాగ్రత్తగా నడిపించాలి. ఓకే మోటు అంకుల్ వెళ్ళొస్తాను. అసలు నా ఆటో ఈ నీళ్లను దాటుతుందో లేదో. అరే ఏంటి ఇలా జరిగింది? సరే నేను కింద పడిపోయాను. మళ్ళీ ఎక్కుదాం. ఇంతకీ ఆటో పనిచేస్తుందా? ఇంజన్కి ఎలాంటి డ్యామేజ్ కాలేదు. అమ్మయ్య ఇప్పుడు మనం ఎత్తుగడ్డను ఫాస్ట్గా ఎక్కేసేయాలి. అమ్మయ్య ఎత్తుగడ్డను కూడా ఎక్కేశాను. ఇక్కడ రోడ్డు కొంచెం ఎత్తులు గుంతలుగా ఉంది. ఇంత పెద్ద నీళ్ళ ఫ్లోని నా ఆటో దాటుతుందా ఏమో చూద్దాం. అర్రే నా ఆటో ఇంజన్లోకి మొత్తం నీళ్లు వెళ్ళిపోయాయి. ఇక నా ఆటో ఇంజన్ పాడైపోయింది. ఇక నుంచి నా ఆటో వెళ్ళట్లేదు. ఆహా ఇప్పుడు నేను వెళ్తాను. ఫ్రెండ్స్ నా దగ్గర వైట్ కలర్ లో ఆటో ఉంది. ఈ ఆటో చాలా స్పీడ్ గా వెళ్తుంది. మోటు అంకుల్ బాయ్ బాయ్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా వెళ్తానో. చూసారు కదా ఈ నీళ్ళల్లో నా ఆటో ఎంత ఈజీగా వెళ్తుందో. మన రుద్ర ఈ నీళ్ళ దగ్గరే కదా ఓడిపోయాడు. ఇప్పుడు నేను స్పీడ్ గా వెళ్ళి ఈ నీళ్లను దాటిస్తాను చూడండి. అయ్యా ఏంటి ఇలా జరిగింది? నా ఆటో ఇంజన్ కూడా పాడైపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెళ్తాను. నా దగ్గర ఆరెంజ్ కలర్ ఆటో ఉంది. నాకు ఈ ఆటో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఖచ్చితంగా ఈ ర్యాంప్ ఛాలెంజ్ మనం విన్ అవ్వాలి. ఓకే మోటు బాయ్ బాయ్ నేను వెళ్తున్నాను. ఇక్కడ వాటర్ ఫ్లో కొంచెం ఉంది కాబట్టి ఇందులోంచి ఈజీగా దాటేయచ్చు. చూడండి చాలా ఈజీగా దాటేశాను. ఇదే విధంగా చాలా స్పీడ్ తో ఈ వాటర్ ని కూడా దాటేస్తాను చూడండి. అరే ఏంటి నా ఆటో కూడా ఈ నీళ్ళ ప్రెజర్ కి తట్టుకోలేకపోయింది. నేను కూడా అందరిలాగే ఇక్కడ ఓడిపోయాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సించాన్ని వెళ్తున్నాను. నా దగ్గర రెడ్ కలర్ లో ఆటో ఉంది. చూడండి నా ఆటో చాలా సూపర్ గా కనిపిస్తుంది కదా. సరే అందరూ ఇంత చిన్న ర్యాంప్ ఛాలెంజ్ లో గెలవలేకపోతున్నారు. ఇప్పుడు నేను ఆడి చూపిస్తాను చూడండి. ఓకే మోటు మామ నేను వెళ్ళొస్తాను. విన్నర్ అయి తిరిగి వస్తాను చూడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్ గా వెళ్తున్నానో. అర్రే అసలేం జరిగింది? నాకు ఆటోలోంచి కింద పడిపోయాను. కొంపదీసి నా ఆటో పాడైపోయిందా? అమ్మయ్యా లేదు నా ఆటో బాగానే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. అమ్మయ్యా ఇప్పుడు వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు వెళ్తాను. పోనీ నీళ్లను మొట్టమొదటిసారిగా మనమే ఈ నీళ్లను దాటేశాం. ఓహో ఇప్పుడు మనం ఇలా జాగ్రత్తగా వెళ్ళాలి. ముంగట కొంచెం వంపుగా ఉండే రోడ్డు ఉంది. ఇక్కడ కూడా ఈ నీళ్లను కూడా దాటేయాలి. అబ్బా నేను ఈ ఆటోలోంచి కింద పడిపోయాను. నా ఆటో ఇంజన్ కూడా పాడైపోయింది. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఆహా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నోబితాని వెళ్తున్నాను. నా ఆటో కలర్ చూడండి ఫ్రెండ్స్ సేమ్ టు సేమ్ నా లాగు కలరే ఉంది కదా. ఇది డార్క్ బ్లూ కలరు. ఇప్పుడు అసలు వీళ్ళు ఎందుకు ఓడిపోతున్నారో చూస్తాను. ఒక్కరు కూడా అసలు విన్నే అవ్వట్లేదు. నేనైతే నా ఆటోని స్పీడ్ గా తీసుకెళ్తాను. అరే ఏంటిది ఆటో ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. నా ఆటో ఇంజన్ పాడైపోయింది అనుకుంటా. చీచి నేను కొంచెమైనా దాటలేదు. జాన్ ది డాన్ జాన్ అవుతాడు డాన్. ఓకే ఇప్పుడు నేను వెళ్తాను. స్కై బ్లూ కలర్ నా ఆటో దగదగ మెరిసిపోతుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా అందరికన్నా ఎక్కువ దూరం వరకు వెళ్తాను. నేనే విన్నర్ అవుతాను. జాన్ ది డాన్.
అరే మోటు పక్కకు తప్పుకో లేదంటే గుద్ది పడేస్తాను. అరే దీంతో దియ్యా నన్నే గుద్దుతావరా జాన్ ది డాన్, నీ సంగతి ఛాలెంజ్ అయిపోయాక చెప్తాను. హే నువ్వు నన్నేం చేస్తావురా మోటు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ నీళ్లను ఎలా దాటుతున్నానో చూడండి. నోబితగాడు ఈ నీళ్ల దగ్గరే పడిపోయాడు. ఇది చాలా డేంజర్, ఎందుకంటే సించన్ గాడు తప్ప ఎవ్వరు దీన్ని దాటలేదు. చాలా మంది కూడా ఇక్కడే ఓడిపోయారు. మనం కూడా కొంచెం వాటర్ ఫ్లో తగ్గినాక వెళ్దాం. ఈ నీళ్లను ఈజీగా దాటేశాను. జాన్ ది డాన్ జాన్ అవుతాడు డాన్. ఇక్కడ సించాన్ గాడు స్పీడ్ గా వెళ్ళి ఓడిపోయాడు. మనం దీన్ని కూడా దాటేయాలి. ఈ జాన్ పవర్, జాన్ ది డాన్. నేను ఈ నీళ్లను కూడా దాటేశాను. ఎరా సించాన్ చూసావా ఎలా దాటానో? ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలాగే వంపుగా ఉండే ఈ రోడ్డును కూడా దాటేయాలి. ఓకే ఇంకా 3 చోట్ల మాత్రమే నీళ్లున్నాయి. మనం ఒక చోట నీళ్లను కూడా దాటేశాం. ఇదే విధంగా మిగతా 2 చోట్ల కూడా నీళ్లను దాటేయాలి. ఇక్కడ కూడా నీళ్లు దాటేశాం. అరే వావ్, ఆ చేపను చూడండి మన రోడ్డు పైనకు వచ్చింది. అరే అసలు ఏమవుతుంది? నేను ఇది నమ్మలేకపోతున్నాను. నా ఆటో నీళ్లలోకి జారిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెళ్తున్నాను. నేను ఈ ఛాలెంజ్ లో విన్ అయితే బాగుంటుంది. అయితే మీరు నా ఆటోని చూడండి, ఎల్లో కలర్ లో బాగుంది కదా. సరే ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తాను. ఓకే మోతు నేను వెళ్తున్నాను. అమ్మయ్యా, ఈ ఫస్ట్ నీళ్ళ దగ్గర ఈజీగా దాటేశాను. తర్వాత ఇక్కడే ఉంది అసలైన కథ. ఇక్కడ మనం అందరిలాగే కొంచెం సేపు ఆగి నీళ్ళ ఫ్లో తగ్గాక వెళ్దాం. అయ్యే బాబాయ్, నేను ఆటోని ఆపిన చోట ఈ రోడ్డు కూడా మునిగిపోయేంత నీళ్ళు తినాయి. ఆ నీళ్ళ ఫ్లోకి నా ఆటో కూడా నీళ్ళల్లో పడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ డోరేమాన్ ని వెళ్తున్నాను. ఫ్రెండ్స్ మీరు ఎందుకని ఈ వీడియోకి లైక్ చేయట్లేదు? మీరు లైక్ చేయకపోతే నేను గెలవను. అందుకే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మర్చిపోకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఆటో అయితే బ్లూ కలర్ లో ఉంది. నేను వెళ్తాను, అన్నింటిని ఈజీగా దాటేస్తాను. చూడండి, ఫస్ట్ నీళ్లను దాటేశాను. అందరు కూడా ఈ నీళ్ళ దగ్గర ఓడిపోయారు కదా. ఇక్కడ కూడా ఎంత ఈజీగా దాటేస్తానో చూడండి. అది మరి చూసారు కదా, ఈ నీళ్లను కూడా ఎంత ఈజీగా దాటేస్తానో. తర్వాత ఇక్కడ సించాన్ ఓడిపోయాడు కదా, ఇక్కడ కూడా ఈ నీళ్లను ఎంత సులభంగా దాటేస్తానో చూడండి. ఈ డోరేమాన్ తో మామూలుగా ఉండదు. అరే ఏంటిది, నేను ఆటోలోంచి కింద పడిపోయాను. నా ఆటో అయితే రోడ్డు పైన ఉంది. నా ఆటో ఇంజన్ పాడైపోలేదు కదా. అమ్మయ్య, లేదు నా ఆటో బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు నేను వెళ్తాను. చూసేవారా సించాన్, నేను ఎలా దాటేస్తాను? ఇక్కడ కూడా ఈజీగా దాటేస్తాను. ఈ డోరేమాన్ అంటే ఏమనుకున్నావు? అందరికన్నా ఎక్కువ దూరం వరకు వెళ్ళిన జాన్ ది డాన్ ని కూడా దాటేశాను. నేనే విన్నర్. హుర్రే మోటు మామ, నేనే విన్నర్. ఆ బంగారం అంతా నాకే. అరే రెడ్డల్కు డోరేమాన్ విన్ అయిపోయాడు. ఇంకా మనం ఇద్దరమే మిగిలాం. నేను వెళ్తున్నాను. ఫ్రెండ్స్ మీరు చూడండి, నా గ్రీన్ కలర్ ఆటో బాగుంది కదా. మరి చూస్తాను నేను ఎంత దూరం వరకు వెళ్తాను. నేను చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తాను. అయితే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నీళ్ళను ఎంత ఈజీగా దాటేశానో. ఇంత ఈజీగా ఉన్న దాన్ని దాటలేక చాలా మంది ఇక్కడ ఓడిపోయారు కదా. నేను ఇలానే వెళ్తే నేనే విన్నర్ అవుతాను. ఇక్కడ సించాన్ని కూడా దాటేస్తాను. మనం ఇలాగే వెళ్ళాలి. దగ్గరికి వచ్చేసాం. అరే ఏంటిది ఇలా జరిగింది? నా ఆటో ఇంజన్ ఈ నీళ్ళ దగ్గర పాడైపోయింది. ఇప్పుడు మిగిలింది నేనొక్కడినే. ఇప్పుడు అందరికీ ఈ రెడ్డల్కు పవర్ ఏంటో చూపిస్తాను. నా దగ్గర మొత్తం రెడ్ కలర్ ఆటో ఉంది. అరే మోటు, నేను వెళ్తున్నాను చూడ్రా. నేను ఖచ్చితంగా విన్ అవుతాను. నేను కూడా చాలా స్పీడ్ గా వెళ్తాను. ఓహో చూస్తున్నారా ఫ్రెండ్స్, నా ఆటో గాల్లో ఎగిరింది. అయ్యో బాబోయ్, ఏంటిది ఇలా జరిగింది? ఇంతకీ నా ఆటో పనిచేస్తుందా లేదా? లేదు, నా ఆటో ఇంజన్ పాడైపోయింది. ఓ షట్, నా ఆటోని గాల్లోకి లేపకపోతే బాగుండేది. నేనే విన్నర్ అయ్యేవాణ్ణి. అరే దీంతో దియ్యా అందరూ అయిపోయారు కదా. చూద్దాం మరి ఎవరెవరు ఎంత దూరం వరకు వెళ్లారో, అలాగే అందులో ఎంతమంది విన్ అయ్యారో. ముందుగా స్టార్టింగ్ లోనే నోబితా ఓడిపోయాడు. ఆ తర్వాత దీంతో దియ్యా ఇక్కడ టోటల్ గా 4 మెంబర్స్ ఉన్నారు. పాండా, బనానా, రుద్ర, పతులు. అలాగే ఇక్కడ ఇంకొకరిని మర్చిపోయాను, రెడ్డల్కు కూడా ఇక్కడే ఓడిపోయాడు. ఆ తర్వాత సించాన్ ఇంతవరకు వచ్చాడు. సించాన్ తర్వాత చాలా దూరంలో ఇక్కడ ఇద్దరున్నారు. ఒకరు జాన్ ది డాన్, ఇంకొకరు గ్రీన్ స్పైడర్ మ్యాన్. ఆ తర్వాత చివరి వరకు చేరుకున్నది దీంతో దియ్యా మన బుజ్జి డోరేమాన్. హుర్రే డోరేమాన్, ఆ బంగారం అంతా నీకే.
అలాగే మోటు మామ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మీరు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, అందుకే నేను గెలిచాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్ బాయ్.